వికారాబాద్ పట్టణ ప్రజలకు సహస్రలింగాల దర్శనం కల్పించి ఆదివారం ఓం శ్యామ్ మధు అక్కయ్య ఆధ్వర్యంలో జ్యోతిర్లింగాల ర్యాలీ ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు చేసి దర్శించుకుని ర్యాలీని ప్రారంభించారు. ఓం శ్యామ్ మధు అక్కయ్య నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ భక్తి భావనతో కొనసాగి పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున భగవాన్ తత్ప్రణమా కాయితం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబింబం శివార్పణం ఉమయా సహ దేవేశ. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో మహాశివ జయంతి ప్రయుక్తంగా బ్రహ్మకుమారి సంస్థ స్థాపన అయిన 90వ సంవత్సరం. ఈ నిమిత్తంగా వికారాబాద్ పట్టణంలో మొట్టమొదటిగా 12 జ్యోతిర్లింగాలు మరియు సహస్రలింగాల దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. రైతు బజార్ దగ్గర ఆత్మీక సహోదర సహోదరులందరికీ స్వాగతం. సహస్రలింగాల దర్శనం చేసుకొని మీరందరూ ఈ మహాశివ జయంతిని చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆయుష్యంగా ఉండాలి అని పరమాత్ముడు వచ్చి మనందరికీ ఆశీర్వాదాలను ఇస్తుండ్రు. భగవంతుడు వస్తాడు అని కాదు, వచ్చి వాపస్ వెళ్ళిపోయే సమయం చాలా దగ్గరలో ఉన్నది. ప్రపంచది వాతావరణం చూస్తూ ఉంటే భగవంతుని అవతరణ అయినది. ఆ అయిన అవతరణది నిశాని లేదా యాద్గార్ రూపంలో శివ జయంతిని ఆచరిస్తాము. మీకందరికీ ఈ శివ జయంతి ప్రయుక్తంగా స్వాగతం సుస్వాగతం. మనందరి గౌరవనీయులు ఆదరణీయమైన అన్నయ్య సహోదరుడైన శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నయ్య గారు, శాసన సభాపతి అన్నయ్య గారు ప్రారంభం చేస్తారు. మీకందరికీ స్వాగతం సుస్వాగతం. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఆధ్వర్యంలో ప్రపంచమంతటా మన భారతదేశంలో విశిష్టమైన 12 జ్యోతిర్లింగాల ఒక దర్శనాన్ని మన వికారాబాద్ పట్టణంలో రైతు బజార్ దగ్గర ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ఏర్పాటు చేశారు. అదే కాకుండా ఈసారి మొట్టమొదటిసారిగా మన వికారాబాద్ పట్టణంలో సహస్రలింగాల దివ్య దర్శనంతో పాటు 12 జ్యోతిర్లింగాలు మరి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు, ఆ పరమశివుని యొక్క ఆధ్యాత్మిక రహస్యాల గురించి కూడా తెలియచేయడం జరుగుతుంది. కావున వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి భక్త మహాశయులంతా కూడా ఈరోజు మరియు రేపటి వరకు 15 మరియు 16 తారీఖు వరకు ఈ యొక్క సహస్రలింగాల దర్శనం
ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు. కావున మీరందరూ విచ్చేసి మహాశివరాత్రి పర్వదినాన ఆ పరమశివుని దర్శించుకుని తమ జీవితంలో సుఖాన్ని శాంతిని పొంది ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాల్సిందిగా మా ఒక ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు కోరుకుంటూ ఉన్నారు. కావున అందరికీ ఇదే మా ఆత్మీయ స్వాగతం, సుస్వాగతం. ఈ ఒక కార్యక్రమాన్ని మన ఒక బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం మధు అక్కయ్య గారు, మన వికారాబాద్ సేవా సెంటర్ ఒక ఇన్ఛార్జ్ మధు గారు మరియు మన వికారాబాద్ పరివారం వారి యొక్క ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కావున మీరందరూ విచ్చేసి త్వరగా విచ్చేసి ఆ పరమశివుని దర్శించుకొని తమ జీవితంలో సుఖాన్ని శాంతిని పొందాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం శాంతి. ఈ యొక్క ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయము ప్రపంచవ్యాప్తంగా 135 దేశాలలో 10,000కు పైగా దీని యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. ఇక ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రము రాజయోగ మెడిటేషన్, రాజయోగ శిక్షణను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రాజయోగ శిక్షణ ద్వారా మనలో నైతిక విలువలు మరి ఎన్నో ఆరోగ్యకరమైన అన్ని ఒక ఇది కూడా అన్ని సంక్షిప్తంగా వెళ్ళిపోయి మనం సుఖంగా శాంతిగా ఉంటామన్నమాట. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క రాజయోగ అభ్యాసాన్ని చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.